వెల్కమ్ టు 9+ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజాసేవ అనే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రభుత్వ కొలువు అంటే కోట్లు కొల్లగట్టే లైసెన్సులుగా మారిపోయింది. తెలంగాణలో కొందరు అవినీతి అధికారుల బాగోతాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది. గవర్నమెంట్ జాబ్ కొట్టు, నోట్ల కట్టలు పట్టు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. లంచం తీసుకుంటూ అక్రమంగా ఆస్తులు కూడబెడుతూ వందల మంది అధికారులు అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీకి అడ్డంగా దొరికిపోతున్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు, పట్టుకుంటున్నారు, వారి అక్రమ సామ్రాజ్యాలను భయపెడుతున్నారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏసీబీకి దొరికినా ఏమీ కాదులే అనే ధీమా ఆ అవినీతి అధికారులు స్పష్టంగా కనిపిస్తుంది. వలవేసి పట్టుకోవడం వరకే ఏసీబీ పని. ఆ తరువాత వారిని శిక్షించే ప్రక్రియలో అంతులేని ఆలస్యం జరుగుతుంది. ఉన్నతాధికారుల అండదండలతో వ్యవస్థలోని లొసుగులను అడ్డు పెట్టుకొని ఈ అవినీతి తిమింగలాలు ఈజీగా బయటపడుతున్నాయి. పట్టుబడడం, సస్పెండ్ అవ్వడం, కొన్నాళ్లకు మళ్ళీ అదే కుర్చీలో కూర్చోవడం, మళ్ళీ అదే వసూళ్ల దందా కొనసాగించడం ఇదొక విషవలయంగా మారింది. మరి ఈ దాడుల వల్ల ప్రయోజనం ఏంటి? ఏసీబీ దూకుడుకు ఎందుకు బ్రేకులు పడుతున్నాయి? అవినీతి అధికారులకు అండగా నిలుస్తున్న ఆ శక్తులు ఏవి చూద్దాం. తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో పెరిగిపోయిందో ఏసీబీ నమోదు చేస్తున్న కేసుల సంఖ్య చెబుతోంది. గత ఏడాదితో పోలిస్తే కేసుల నమోదు, అరెస్టుల సంఖ్య బాగా పెరిగింది. 2025లో తెలంగాణ ఏసీబీ మొత్తం 199 కేసులు నమోదు చేసింది. వాళ్లలో అరెస్ట్ అయిన వారు 273 మంది. ట్రాప్ కేసులు 157 ఉన్నాయి. డిఏ కేసుల్లో బయటపడిన అక్రమాస్తుల విలువ దాదాపు 96 కోట్ల రూపాయలు. అయితే 2025 అక్టోబర్ 1 నుండి ఈ ఏడాది జూన్ 9 వరకు ఏసీబీ మొత్తం 192 కేసులు నమోదు చేసినట్లు నివేదికలు చెప్తున్నాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇటీవలి ఏసీబీ దాడులే నిదర్శనం. ఈ నెల 23న హైదరాబాద్లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో వి నరసింహులు అనే సబ్ ఇన్స్పెక్టర్ ₹1,00,000 లంచం డిమాండ్ చేసి 50,000 తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అంతకుముందు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టారని ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన అదనపు ఎస్పీ భుజంగారావు ఇంట్లో సోదాలు జరిపి భారీగా ఆస్తులున్నట్లు తేల్చారు. ఈ వరుస సంఘటనలు ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని స్పష్టం చేస్తున్నాయి. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, ఇరిగేషన్, ఎక్సైజ్ ఇలా ఏ శాఖను వదలకుండా అవినీతి అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. భూముల రికార్డులు తారుమారు, రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల జారీ ఇలా ప్రతి పనికి చేయి తడపనిదే ఫైల్ కదలని పరిస్థితి ఏర్పడింది. ఈ అవినీతి అధికారుల ఆస్తుల చిట్టా చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. 100 కోట్లకు పడగలెత్తిన అధికారులు కూడా ఉన్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఏసీబీ అధికారులు ఎంతో శ్రమించి ఆధారాలు సేకరించి అవినీతి అధికారులను పట్టుకుంటున్నారు. కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం ఒక ప్రభుత్వ అధికారిపై కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి విచారణ ప్రారంభించాలంటే ఆ అధికారి పనిచేస్తున్న శాఖాపరమైన ఉన్నతాధికారి నుండి అంటే ప్రభుత్వం నుండి ప్రాసిక్యూషన్ అనుమతి తప్పనిసరి. ఈ పర్మిషన్ దగ్గరే అసలు వ్యవహారం నడుస్తుంది. ఏసీబీ అధికారులు దర్యాప్తు పూర్తి చేసి పక్కా ఆధారాలతో ప్రాసిక్యూషన్ అనుమతి కోసం ఫైల్ పంపితే ఆ ఫైళ్లు సెక్రటరియట్లో ఏళ్ల తరబడి మూలుగుతున్నాయి. ఉన్నతాధికారులు తమ శాఖలో అవినీతి అధికారులను కాపాడడానికి ఈ అనుమతి ఒక అస్త్రంలా వాడుకుంటున్నారు. కావాలనే ఫైళ్లను తొక్కిపెడుతున్నారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ప్రకారం ఏసీబీ పంపిన కేసుల్లో కేవలం 25% కేసులకు మాత్రమే ప్రాసిక్యూషన్ అనుమతులు లభిస్తున్నాయి. మిగిలిన 75% కేసుల ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉంటున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పరిస్థితి మరీ దారుణంగా మారింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం రెవెన్యూ శాఖకు సంబంధించి 300కు పైగా ఫైళ్లు ప్రాసిక్యూషన్ అనుమతి కోసం పెండింగ్లో ఉన్నాయంటే అవినీతి అధికారులను కాపాడడంలో ఉన్నతాధికారులు ఎంత పెద్ద పాత్ర పోషిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రాసిక్యూషన్ అనుమతి రాకపోవడంతో ఏసీబీ అధికారులు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. ఇదే అదనుగా ఏసీబీకి చిక్కిన అధికారులు కొద్ది రోజుల సస్పెన్షన్ తర్వాత మళ్లీ డ్యూటీలో చేరుతున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చి కోర్టుల చుట్టూ తిరుగుతూ అదే టైంలో తమకు అండగా ఉన్న ఉన్నతాధికారుల సాయంతో కీలకమైన పోస్టులను కూడా దక్కించుకుంటున్నారు. తమ పాతదందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ విషవలయం అలాగే కొనసాగుతుంది. లేటెస్ట్గా ఈ నెల 23న నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. సోదాల్లో 4 బిల్డింగ్స్, ఓ కమర్షియల్ కాంప్లెక్స్, 8 ఓపెన్ ప్లాట్లు, 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. వీరి డాక్యుమెంట్ విలువ దాదాపు 3 కోట్ల రూపాయలు. ఇక మార్కెట్ విలువ అనేక రెట్లు ఎక్కువ ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. అంతేకాదు అతని బ్యాంకు ఖాతాలో 50 లక్షల రూపాయల బ్యాలెన్స్, ఇంకా తెరవని 3 బ్యాంకు లాకర్లు కూడా ఉన్నాయి. ఇలాంటి భారీ తిమింగలాలు వలకు చిక్కినప్పుడు వారికి కఠిన శిక్షలు పడితేనే మిగతా అధికారుల్లో భయం ఉంటుంది. కానీ ప్రాసిక్యూషన్ అనుమతుల జాప్యం వల్ల ఈ కేసులు నీరుగారిపోతున్నాయి. ఏసీబీ దర్యాప్తు పూర్తి చేసి నివేదిక పంపిన తర్వాత నిర్ణయం తీసుకోవడంలో సెక్రటరియట్లో కొన్నిసార్లు ఏడాదికి పైగా ఆలస్యం జరుగుతోందని ఆరోపించింది. ఈ లేట్ వల్ల సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. కేసు దర్యాప్తు చేసిన అధికారులు బదిలీ అవ్వడం లేదా రిటైర్డ్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. దీంతో కేసు బలహీనపడి చివరికి నిందితులు నిర్దోషులుగా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏసీబీ కేసుల్లో శిక్షల శాతం కేవలం 50% మాత్రమే ఉండడానికి ప్రభుత్వం అనుమతే ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అవినీతి అధికారులకు భయం అనేది లేకుండా పోతుంది. ఏసీబీ ట్రాప్ చేసినా, పట్టుకున్నా లంచం ఇచ్చి బయటపడచ్చు, పై అధికారులతో పైరవీ చేసి ఫైల్ తొక్కిపెట్టచ్చు అనే ధైర్యం వారిలో పెరుగుతుంది. ఇది సమాజానికి అత్యంత ప్రమాదకరం. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతుంది. అవినీతిని అంతం చేస్తామని ప్రభుత్వాలు చెబుతున్న మాటలకు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దానికి పొంతన లేకుండా పోతుంది. ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, అవినీతిని సహించేదే లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రాసిక్యూషన్ అనుమతుల విషయంలో జరుగుతున్న ఆలస్యం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తుంది. అవినీతి అధికారులను పట్టుకోవడం ఎంత ముఖ్యమో వారిని సకాలంలో శిక్ష పడేలా చూడడం అంతకంటే ముఖ్యం. ప్రాసిక్యూషన్ అనుమతుల ప్రక్రియ స్పీడప్ చేయడానికి, పారదర్శకంగా మార్చడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే ఏసీబీ దాడులు కేవలం వార్తల్లో నిలిచే తంతుగా మిగిలిపోతాయి తప్ప అవినీతి అంతానికి ఏ మాత్రం ఉపయోగపడవు.